చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేస్తూ ఆపన్న హస్తం అందిస్తున్నారు. మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏటా మృగశిర కార్తెలోని జూన్ 8, 9 తేదీల్లో ఉబ్బసం రోగులకు బత్తిని సోదరులు అందించే చేప మందు పంపిణీకి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిని కుటుంబ సభ్యులు ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా రోగులకు చేప ప్రసాదం ఉచితంగా పంపిణీ చేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్లో చేప ప్రసాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, హైదరాబాద్ నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం రేపు ప్రారంభం కాబోతా ఉంది. ప్రతి సంవత్సరం కూడా మృగశిర కార్తె సందర్భంగా ఈ చేప మందు పంపిణీ కార్యక్రమం బత్తిని సోదరులు హైదరాబాద్ లో దీన్ని నిర్వహిస్తారు. ఈసారి రేపు మృగశిర కార్తె సందర్భంగా రేపు రాత్రి ఇది ప్రారంభం కాబోతా ఉంది. ఎందుకంటే మృగశిర కార్తె ఏదైతే అది సమయానుకూలంగా సో రేపు రాత్రి నుంచి ఎల్లుండి రాత్రి వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే వారు తెలియజేయడం జరిగింది. ఒకవైపు ఈ చేప మందు పంపిణీ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మంత్రి వాకిటి శ్రీహరి, ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వెళ్లి అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కూడా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క మత్స్యశాఖ 1,40,000 చేప పిల్లలను ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కొర్రమీను చేపలను ఈసారి సిద్ధం చేయడం జరిగింది. దీంట్లో బత్తిని సోదరులు ప్రత్యేకంగా తయారు చేసినటువంటి మందును చేపలో దాన్ని వేసి ఈ యొక్క ఆస్తమా రోగులకు కానివచ్చు, ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు కానివచ్చు, ఎవరైతే అక్కడికి వస్తారో సో వారి నోట్లో దీన్ని మందును ఆ చేపతో సహా వేస్తా ఉంటారు. ప్రధానంగా ఆస్తమా, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు ప్రతి ఏటా కూడా ఈ మందు కోసం సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తా ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఈ చేప ప్రసాదాన్ని తిని తమకు న్యాయమైందని చెప్పి కూడా చాలా మంది ఇక్కడ వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపు 8వ తేదీన రాత్రి 9 గంటలకు ఈ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే దేశం నలుమూలల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది ఇప్పటికే ఇక్కడికి చేరుకొని అక్కడ చేప మందు పంపిణీ కోసం ఇప్పటికే ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ 2 రోజుల పాటు రేపు రాత్రి నుంచి ఎల్లుండి కూడా ఈ యొక్క నిరంతరాయంగా ఈ చేప మందు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఒకవైపు ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ప్రత్యేకంగా క్యూలైన్లను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా తొక్కిసలాట వంటి ప్రమాదాలు జరగకుండా ఒకవైపు పోలీసు బందోబస్తు, మరొక వైపు ఇతర వాలంటీర్లు కూడా అక్కడ ఇప్పటికే మోహరించడం జరిగింది. ఎండలు, ఉక్కపోత దృష్ట్యా మైదానంలో అత్యవసర వైద్య సేవలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే కార్డియాక్ అరెస్ట్ లాంటి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనే వారు ఎవరైతే ఉంటారో వారి కోసం ఇప్పటికే సిపిఆర్ బృందాలను కూడా ప్రత్యేకంగా రంగంలోకి దించుతున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది. మరొక వైపు అంబులెన్సులు కూడా అక్కడ, అదేవిధంగా మెడికల్ క్యాంపులు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే అక్కడ ప్రకటించడం జరిగింది. మరొక వైపు బత్తిని కుటుంబ సభ్యులు గత 176 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కొన్ని సంవత్సరాల నుంచి కూడా మొదట్లో వారి ఇంటి దగ్గర ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం తరచూ ఏదైతే ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో దీన్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు మార్చడం జరిగింది. అక్కడ ప్రతి ఏటా కూడా ఈ చేప మందు పంపిణీ ప్రసాదం మృగశిర కార్తె రోజున ఉచితంగా కూడా ప్రజలకి ఔషధాన్ని పంపిణీ చేసే ఉద్దేశంతో ఇది 176 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ చేప మందు పంపిణీ ప్రసాదానికి సంబంధించి ఒకవైపు ప్రభుత్వం కూడా ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ కూడా సమన్వయం చేసుకుని ఎక్కడ ఇబ్బందులు జరగకుండా, తొక్కిసలాట జరగకుండా ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. వచ్చి ఎవరైతే ఆ పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశామని ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. రేపు రాత్రి 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.